ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం చూస్తే మన దేశంలో 2019లోనే 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రజెంట్ ఈ సంఖ్య 10.1 కోట్లకు పెరిగింది. భారతదేశ జనాభాలో కూడా 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ లిస్టులో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అంటే వీరు త్వరలో డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం వల్ల డయాబెటిక్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం. వీటిలో మొదటిది ముందుగా ఆలస్యంగా తినటం మానాలి. డయాబెటిక్ పేషెంట్లకు మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో తగిన కేర్ తీసుకోకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మరీ ఆలస్యంగా తినడమో, ఒకరోజు ఒక్కో విధంగా తినడమో చేస్తే చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు సంభవిస్తుంటాయి. కాబట్టి ప్రతిరోజు సమయానికి తినాలి. అలాగే భోజనం ముగిసిన తర్వాత 2 లేదా 3 గంటలకు షుగర్ టెస్ట్ చేసుకోవటం వల్ల మెడిసిన్ వాడకంలో జాగ్రత్త పడొచ్చు. రెండోది, ఒకేసారి కడుపు నిండుగా తినటం మానాలి. కొందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ టైంలోనే ఫుల్లుగా తినేస్తుంటారు. పోషకాల గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఎంత ఫుల్లుగా తిన్నా తగిన పోషకాలు లేని ఆహారం డయాబెటీస్ వచ్చే రిస్కును పెంచుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు ఇలా అన్ని రకాల పోషకాలు మధ్యాహ్న భోజనంలో ఉండేలా చూసుకోవాలి. మూడో పని, చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం చాలా మంది చిరుతిళ్లపై ఆసక్తి చూపడం మనం గమనిస్తుంటాం. ఇవి తక్షణ రుచిని, సంతృప్తిని ఇవ్వగలవు, కానీ ఆరోగ్యానికి మాత్రం మేలు చేయవు. చాలా మంది లంచ్ టైంలో కూడా అన్నం, రొట్టెలు వంటివి కాకుండా ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు. దీనివల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది. చివరిగా భోజనం తర్వాత డ్రింక్స్ మానాలి. కొందరు భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేదా ఇతర పానీయాలు తాగుతుంటారు. ముఖ్యంగా శీతల పానీయాల్లో కార్బోనేటెడ్ చక్కెర పానీయాలే ఎక్కువగా ఉంటాయి. పైగా అవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వెంటనే ఈ అలవాటు మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.